నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. నమస్కారం అండి. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. రామకృష్ణ నిహాన్ గారు, మరి మారుతున్న కాలమాన పరిస్థితులను అనుసరించి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో వేగంగా ఎదగాలని, మరి అభివృద్ధి సాధించాలని ఇలా కోరుకుంటూ ఉంటారు కదా. మరి అయినప్పటికీ కూడా ఎంతోమంది టాలెంట్ ఉన్నా కూడా జీవితంలో అభివృద్ధి లేక, ఎంత సంపాదించినా కూడా జీవితంలో నిల్వ చేసుకోలేక ఇలా బాధలు పడుతూ ఉంటారు కదా. అన్నీ ఉన్నా కూడా ఇటువంటి బాధలు కలుగుతున్నప్పుడు న్యూమరాలజీ వాళ్ళకి సహాయం చేస్తుందంటారా? ఓకే, తప్పకుండా అమ్మా. మన భారతదేశంలో సగటు 80% మంది మామూలుగా డైలీ లేబర్స్ అమ్మ. చాలామంది ఒక పూట అంటే ఒక రోజు సంపాదిస్తేనే ఇంకో రోజు తినేవాళ్ళుగా చాలామంది 80% దాకా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. నా రీసెర్చ్లో తేలిన విషయం కూడా అమ్మ, చాలామంది చాలా రకాలుగా బాధపడతారు. ఇంటికి దాదాపుగా ప్రాబ్లమ్స్ ఏనమ్మా. నేను చాలామందిని చాలా చూశాను, చాలా కుటుంబాలను చూశాను. ఎందుకు ఈ విధంగా అవుతుంది, వాళ్ళు చేసిన తప్పేంటి అని నేను పరిశీలన చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా వాళ్ళ నేమ్ లేకపోవడమే. నేను చెప్తున్నానమ్మా, మనం పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు మనం పొద్దున లేవగానే టైం చూసుకుంటాము. ఆ తర్వాత మార్నింగ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం, హౌస్ నెంబర్ నుండి బయటికి వెళ్తాం. అదేవిధంగా మనం వాడే మొబైల్ నెంబరే, ఆ తర్వాత బ్యాంకులో సంబంధించింది నెంబరే, బైక్ నెంబరే. ఈ విధంగా మనం ఏ పని చేసినా మనం పుట్టింది నెంబరే, లాస్ట్కి చనిపోయేది కూడా నెంబరే. ఈ నంబర్లు, ఇన్ని నంబర్స్ ఉన్నప్పుడు మన జీవితంలో అక్షరాలు మార్పు చేసుకొని ఆ న్యూమరికల్ నంబర్లు మనం సెట్ చేసుకుంటే లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. నేను ఏదంటే చాలామంది చెప్తున్నారు, చాలామంది మహా మేధావులు కూడా నాతోని తలపడ్డారు. ఎందుకంటే ఈ సంఖ్యాబలంలో ఈ పేరులో మార్పు చేయడం వల్ల ఏమంత ఉపయోగం ఉండదని చెప్పేసి చాలామంది అన్నారమ్మా. కాబట్టి వాళ్ళకు రియల్ అనేది నిరూపించాను, కొన్ని శాస్త్రాలు చూపెట్టాను. వాళ్ళకు ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చేదమ్మా, నా దగ్గరకు వస్తే అతని డేట్ ఆఫ్ బర్త్, అతని పేరు నా దగ్గరకు తీసుకొస్తే నీ లైఫ్లో జరిగే సమస్యలు చెప్తాను అని చెప్పేసి నేను సవాల్ చేస్తున్నానమ్మా. ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఒక పండితుడు కూడా నా దగ్గరికి నన్ను టెస్ట్ చేయడానికి వచ్చాడమ్మా. అతను నా దగ్గరకు వచ్చి కూర్చొని, సార్ నా లైఫ్ ఏంటి, ఇలా అయింది, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి విలపిస్తున్నాడు. సార్ మీరు ఒకటండి, మీ జాతకంలో బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. బుధుడు అధిపతి గ్రహము, గ్రహరాశులన్నీ కామన్గా ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఉండదండి. మీరు చెప్పేది ఒకటి, ఇక్కడ మాకు కనిపించేది ఒకటండి. మీకు ఏ సమస్యలు కూడా ఉండవు. కాకపోతే ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. మీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే సంఘటనలే మీలో చోటు చేసుకున్నాయి. మీ పేరు కూడా ఆల్మోస్ట్ అది తెలిసి పెట్టుకున్నాడో తెలియక పెట్టుకున్నాడో కానీ పేరు కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్కు కరెక్ట్గా సూట్ అవుతుందమ్మా. ఆ సూట్ అయ్యే పేరు పెట్టుకున్నాడు కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా చెప్పాడు. అతను నేను చెప్పడంతోనే రైట్ సార్, ఇది మీరు చెప్పింది 100% రైట్ అని అప్పుడు అతని భావం వ్యక్తం చేశాడు. సార్ చాలామంది, నేను న్యూమరాలజిస్ట్ని కలిశానండి, నేను పోగానే నాకు లేనిపోని అని నా మీద పడేస్తున్నారండి, నేను బాగానే ఉన్నాను, ఇదేంది. అయితే ఒక్కటమ్మా, న్యూమరాలజీ కరెక్షన్ అనేది ఎందుకు వస్తారు మన దగ్గరికి, ఏవో బాధలు ఉంటేనే వస్తారు. మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారమ్మా? వారు రోజుకు 3 పూటలు అన్నందిని మంచి సంపాదన పరు, కారు, బంగ్లా, ఇల్లు మొత్తం ఇవన్నీ ఉన్నవారు న్యూమరాలజీ చేసుకునే కరెక్షన్ వాళ్ళకి అవసరం ఏముంది అసలు? ఎందుకు వస్తారు? ఎవరు ఏ బాధలతోనే ఉంటారో, చాలా అనేక రకాలుగా బాధలు. తల్లిదండ్రులు పిల్లల మీద బాధపడుతుంటారు, నా కొడుకు మంచి చదివి ఉద్యోగం చేయట్లేదు, నన్ను చూసుకోవడం, మా పరిస్థితి ఏంది, అసలు మాకు ఇల్లు కూడా లేదు. చాలామంది 90% అమ్మ ఇల్లు లేని వాళ్ళే చాలామంది ఉన్నారు. అసలు ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు ఎంత దౌర్భాగ్యం ఇది. మన భారతదేశంలో ఉండడానికి ఇల్లు కూడా కనీసం ఒక తలదాచుకున్న గూడు లేకుండా ఉన్న పరిస్థితులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే 100% నేమ్లో కరెక్షన్ తప్పుగా ఉంటేనే వస్తుంది. నేను చెప్తున్నానండి, నేను కూడా కింది స్థాయి నుండి వచ్చిన వాడినే. కాబట్టి నేమ్ కరెక్షన్ చేసుకోండి. మీరు నేమ్ కరెక్షన్ చేసుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. మీ లైఫ్లో అంత ఎటువంటి అపశుభాలు అనేది మీ గడప దొక్కవు, మీకు రాకుండా నేను కూడా నేమ్ కరెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీరు నా దగ్గరికి రావాలని కాదమ్మా, మీ పేరులో కరెక్షన్ అనేది ఉంటుంది కంపల్సరీ. అది సెర్చ్ చేయించుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయని కూడా నేను
చెప్పడం జరుగుతుంది. చాలా వివరంగా తెలియజేశారండి. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక ఇబ్బంది కలగడం, లేదంటే జీవితంలో ఏమీ సాధించలేకపోవడానికి గల కారణం విశ్లేషిస్తూ చాలా వివరాలు తెలియజేస్తారండి. మొదటి కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? రమ్య. రమ్య గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/8/83. 4/8/1983 అండి? అవునండి. ఓకే అండి. రమ్య గారు, అందరూ ఏమని పిలుస్తుంటారు? రమ్యనే పిలుస్తారండి. సమస్య ఏంటో చెప్పండి. మాకు పిల్లలు 8 సంవత్సరాలు అయిందండి. మాకు ఇంకా పిల్లలు లేరు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఓకేనండి. ఆర్థిక ఇబ్బందులు కూడా అంటున్నారా? అవునండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంతానము లేదు, అన్ని ప్రాబ్లమ్స్ గానే ఉన్నాయి. ఓకే, అన్ని ప్రాబ్లమ్సే, ఆర్థిక ఇబ్బందులు అని అంటున్నారు, సంతానం కూడా లేదని మీరు అంటున్నారు కదా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి రామకృష్ణ హాన్ గారు వివరాలు చెప్తారు, మాట్లాడండి వారితో. ఓకేనమ్మా. హలో, నమస్తే. నమస్తేనమ్మా. రమ్య అనే పేరులో యాక్చువల్గా నంబర్ వచ్చేసి ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను డిగ్రీ చేశానండి. రైట్ అమ్మా. డిగ్రీ చేయడమే కాకుండా నేను చెప్తున్నానమ్మా, మీరు ఏ జిల్లా నుండి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి, వెరీ గుడ్ అమ్మా. ఈస్ట్ గోదావరి జిల్లా వాసులకు నేను చెప్తున్నానమ్మా, ఈ అమ్మాయి పేరు రమ్య. నేను ఇచ్చే కరెక్షన్ తోని అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సూపర్ గా ఉంది, జాతకరీత్యా బాగుంది, అమ్మాయికి ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్, అమ్మ నువ్వు డిగ్రీ వరకు చదివి ఆపేయకమ్మా. నువ్వు ఎంఎస్సి అట్లా సైన్స్ గ్రూప్ అయితే ఎంఎస్సి చేయి, లేదంటే బీఎడ్ చేయండి కంపల్సరీ. నెక్స్ట్ డిఎస్సిలో రమ్య అనే పేరుకు నేను కరెక్షన్ ఇస్తున్నాను. దయచేసి అమ్మ, మీకు జాబ్ రాగానే నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి, నేను నా టాలెంట్ను మీ ముందు నిరూపించుకుంటాను కూడా నేను చెప్తున్నాను. కాబట్టి రమ్య అనే పేరులో బలం లేదమ్మా. 9వ నంబర్ వస్తుంది, RAMYA. రమ్యలో వైఏ సిరీస్ కూడా ఉండడం వల్ల అనేక సమస్యలు ఇక్కడ వస్తుంటాయమ్మా. వైఏ సిరీస్లో పుట్టిన వాళ్ళు సౌందర్య అంటే వైఏ, తర్వాత శ్రీ విద్య అంటే వైఏ. మొన్న రీసెంట్గా చనిపోయిన చిన్న చిన్న పిల్లలు కూడా వైఏ సిరీస్లో వచ్చిన వాళ్ళే. నాకు చాలా బాధ అమ్మా. ఈ వైఏ సిరీస్లలో ఎవరు కూడా పేర్లు పెట్టుకోకుండా వస్తే, ఒకవేళ పెట్టుకున్నప్పటికీ కరెక్షన్ అయితే కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా రమ్య అనే పేరు అవాయిడ్ చేసి దానికి ఇంకొక యాడ్ చేయండి అమ్మా. రమ్య అనే పేరుని రమ్య శ్రీగా మార్చుకోండి. RAMYA, రమ్య SHRE శ్రీ, రమ్య శ్రీ అని చెప్పేసి డైలీ 24 టైమ్స్ రాసుకోండి, 24 డేస్ రాసుకోండి, 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేసుకోండి. అదేవిధంగా రమ్య శ్రీ అనే పిలిపించుకోండి, నేమ్ ప్లేట్. అట్లా మీరు ఒకటమ్మా, మీరు బ్యాంక్లో సైన్ చేసే విధంగా అంటే రమ్య శ్రీ అనే పెట్టుకోండి. రమ్య అనేది మీ సర్టిఫికెట్లలో ఉంటుంది కాబట్టి ప్రూఫ్ ఆ విధంగానే ఉంటుంది కాబట్టి అక్కడ అట్నే పెట్టుకోండి. కానీ రమ్య శ్రీ అని ఎక్కడైనా పెట్టుకోండి. చాలామంది అంటున్నారు మరి మాకు బ్యాంకులలో ఆధార్ కార్డులో ఇవన్నీ చెప్తున్నారమ్మా, అవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా కూడా పక్కన పెట్టండి. మీరు రాయండి, నోట్బుక్ అందుకొని రాయండి, తీసుకొని రాసేసి నేమ్ ప్లేట్ డిస్ప్లే పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఎక్కడ రమ్య శ్రీ అనే సిగ్నేచర్ చేసుకోవాలి. ఈ రమ్య శ్రీ అనే సిగ్నేచర్ లైఫ్ లాంగ్ పెట్టుకోండి, చాలా చక్కటి ఫలితాలు కూడా ఉంటాయమ్మా. అదేవిధంగా అదృష్ట సంఖ్య వచ్చేసి 6 అదృష్ట సంఖ్య అమ్మ. మీకు లక్కీ డేట్స్ వచ్చేసి 24, 6, తర్వాత 6, తర్వాత లక్కీ కలరు సిమెంట్, లైట్ కలర్స్ అండ్ వైట్ కలర్స్ చాలా బాగుంటాయి. లక్కీ స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కు ధరిస్తే సరిపోతుంది. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్గా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇంకొకటి ఏంటంటే, మీరు ఉద్యోగం త్వరితంగా రావాలంటే మీరు ఒక పూజా విధానం చెప్తున్నాను. మీరేం చేయాలంటే తులసీదేవికి 6:30కి 2 ప్రమిదలు ఆకాశ దీపాలు పెట్టండి. ఒక దీపం మాత్రం మన ఇంట్లో దేవుడికి గదిలో పెట్టండి. ఒక దీపం వెలిగించండి. ఒక కొబ్బరికాయ కొట్టేసి 6 శుక్రవారాలు కనుక మీరు చేసేది ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఆల్ ద బెస్ట్ రమ్యశ్రీ. ఓకేనండి. మరి అలాగే పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? నేరుగా కలవలేని వాళ్ళకి మీరు అందించే సర్వీసెస్ ఏంటో ఒకసారి చెప్పండి. ఓకేనమ్మా. పర్యటనలు చాలా చేస్తున్నానమ్మా. ఇదివరకు మామూలుగా పర్యటనలు చేసేవాడిని, అంటే మామూలుగా ఒకరోజు చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు మాకు ఇక్కడ క్లయింట్స్ తాకిడి కూడా చాలా పెరిగిపోయిందమ్మా. చాలామంది వెనుతిరిగిన సన్నివేశాలు కూడా చాలా చూస్తున్నాము. అందరూ మమ్మల్ని తిట్టుకుంటున్నారేమో కానీ ఒక విధంగా చెప్పాలంటే చాలామంది వస్తున్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అపాయింట్మెంట్ ప్రాపర్లీగా అపాయింట్మెంట్ తీసుకొని ముందుగా అమౌంట్ కనుక వేసుకొని మీరు ఆ టైంకి వచ్చేది ఉంటే మంచి చక్కగా చూస్తాను. నాకు ఒక 10 మంది క్లయింట్స్ 20 మంది క్లయింట్స్ వస్తున్నారు అనుకుంటే చాలా వస్తున్నారమ్మా. అట్లా రావడం వల్ల నేను చూడలేకపోతున్నాను. అది ఆ 2 డే ఎక్స్టెన్షన్స్ అక్కడే ఉండవలసి వస్తుంది. నెక్స్ట్ టూర్లో ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ఇవి జరగకుండా మా ఆఫీస్ వాళ్ళు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. అయినప్పటికీ ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. ఈ పొరపాటుకు క్షమించాలని కూడా చెప్తున్నాను. అదేవిధంగా మేము శనివారం రోజు వీక్లీలో ఒక శనివారం మాత్రం అమీర్పేట్ చర్మా సీనియర్ కమ్మసంఘం భవన్ ఆఫీస్లో లోపల కానీ డెడ్ అండ్ బోర్డ్ పక్కన మా ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో శనివారం రోజు మాత్రం తప్పకుండా ఉంటానమ్మా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా
పోస్టల్ కాల్స్ అంటే పోస్టల్ ద్వారా కూడా మేము అందరికీ కూడా మీకు ఈ అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్లో కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎంత దూరం నుండి అయినా పర్లేదు, మేము మీతోని ఫోన్లో మాట్లాడతాం, మీ సమస్యలకు పరిష్కారం అంటూ వెతుకుతాం. పోస్టల్ కాల్స్ కూడా దాదాపుగా చాలామంది పోస్టల్ కాల్స్ కూడా మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారమ్మా. వాళ్ళకు చాలామంది పోస్టల్లో తీసుకున్నప్పుడు కూడా మాకు రిజల్ట్స్ వస్తున్నాయని కూడా చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక నంబర్ చెప్తున్నామా, ఈ నంబరు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఒక నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. 8852000014. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానమ్మా, డైరెక్ట్గా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 8852000014. ఆ 14 అన్న ప్లేస్లో 36 కానీ 37 కానీ కూడా ఈ 2 నంబర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చమ్మా. ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు అన్న టైంకి వచ్చేసి కరెక్ట్గా నిలుచుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్లో నన్ను కలవడానికి మీకు ఛాన్స్ అనేది ఉంటుందమ్మా. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. మీ సమస్యలు ఏవైనా కూడా కంపల్సరీ పరిష్కారాలు అనేది కూడా చూపెట్టడం జరుగుతుంది. అది మీరు 100% నమ్మితే దాన్ని మించిన అదేం ఉండదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా నేను సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే ఓకే అండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పేరు? ఎస్ అరుణ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? 23/9/93. అందరూ ఏమని పిలుస్తుంటారు? అంటే సరిగ్గా జాబ్ దొరకట్లేదు, సరిగ్గా ప్రవర్తన సరిగ్గా చెప్పిన మాట వెళ్ళలేదు, అంత మొండి చేశారు, ఇట్లా ఉన్నాయి మేడం. ఓకేనండి, చెప్పిన మాట వినటం లేదు, జాబ్ లేదు, చదువు అది కూడా సరిగా లేదు అని మీరు అంటున్నారు. భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి రామకృష్ణ గారు వివరాలు చెప్తారు, మాట్లాడండి వారితో. ఓకేనండి అరుణ్ గౌడ్ గారు. ఇది ఏంటంటే 23వ నంబర్ వస్తుందమ్మా. 23 బర్త్ నెంబర్ కాబట్టి 5 అనేది బుధకారకుడు. మీరు అల్లరి చేస్తున్నాడు అంటే కామన్గా పిల్లలు అల్లరి చేయక మానరండి. కాకపోతే ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి అన్నీ కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఫస్ట్ స్టేజ్లో అంటే మామూలుగా బర్త్ నెంబర్లో ఈ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ డెస్టినీ నెంబర్కి వెళ్ళే వారికి చాలా మంచి ఫలితాలు కూడా అబ్బాయికి వచ్చే ఛాన్స్ ఇక్కడ మనకు కనబడుతుంది. అబ్బాయికి వచ్చేసి 5 బుధుడు అధిపతి గ్రహంగా ఉన్నాడు, 5 శుక్రుడు ప్లస్లో ఉన్నాడు, అదే 5 బుధుడు ప్లస్లో ఉండడం జరిగింది. చాలా చక్కటి ఫలితాలు కూడా అబ్బాయికి ఉంటుంది. అరుణ్ గౌడ్ అనే పేరులో యాక్చువల్గా 34 నంబర్ వస్తుందమ్మా. అరుణ్ గౌడ్ 34 నంబరు. ఈ 34 నంబర్ అనేది అంత మంచి నెంబర్ కాదు. ఎందుకంటే చిరాకు పడతారు, ప్రతి చీటికి మాటికి చిరాకు. తల్లిదండ్రులు ఏది చెప్పినా కూడా పట్టించుకోరమ్మా. ఈ 34 నంబర్లో అంటే తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పినా పట్టించుకోరు అని పక్కన పెట్టండి. ఎవరు కూడా వేరే వాళ్ళు ఏం చెప్పినా కూడా పట్టించుకోరమ్మా. వాళ్ళకు నచ్చినట్టుగానే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. కాకపోతే ఈ 34 అనేది లేటుగా డెవలప్ అవుతారు, చాలా లేటుగా. చాలా అంటే చాలా ఇప్పుడు ఎగ్జామ్స్లో కండక్ట్ చేస్తే కూడా చాలా లేటుగా ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఈ టైం చాలా గుంజుతుంది. కాబట్టి అరుణ్ గౌడ్ అనే పేరు 34 నంబర్ అనేది అవాయిడ్ చేయండి. తర్వాత అరుణ్ గౌడ్ అని ఒక ARUN అరుణ్ GHOUD గౌడ్ అని చెప్పేసి 39 టైమ్స్ రాసుకోండి, 39 డేస్ రాసుకోండి, 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేసుకోండి. ఆ విధంగా ఒక 10 కోర్సెస్ చేస్తే ఈ అబ్బాయికి అదృష్టం అనేది వస్తుందమ్మా. అదేవిధంగా అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1 కానీ 3 కానీ అదృష్ట సంఖ్య చెప్పుకోవచ్చు. లక్కీ డేస్ వచ్చేసి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం కూడా మంచిగా చెప్పొచ్చు అమ్మా ఈ నెంబర్స్ అనేది. ఎందుకంటే అబ్బాయి ఫ్యూచర్ అనేది బాగుంది. కాకపోతే ఇంకొక 2 ఇయర్స్ వెయిట్ చేయండి, అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. ఆలోపు నేను ఇచ్చిన కరెక్షన్ రాస్తూ ఉండండి. అబ్బాయికి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇక్కడ ప్రాపర్లీగా చూపెడుతుంది. ఉద్యోగం వచ్చే ఛాన్స్ కూడా అబ్బాయికి ఉందని చెప్తుంది. కాబట్టి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్ అనేది కూడా వాడవచ్చమ్మా, చక్కటి ఫలితాలు ఇస్తాయి. స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరించండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కుగా. అబ్బాయి నార్త్ దిక్కుగా వెళ్తే చాలా అనుకున్న ఫలితాలు వస్తాయి. నార్త్ దిక్కు నుండి లోపలికి వచ్చిన, బయటకు వచ్చిన అంటే గడప నుండి దాటడం వల్ల కూడా నార్త్ అనేది అతనికి మంచి దిక్కుగా చెప్పుకోవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే అండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ
అన్ని లక్కీ నెంబర్స్గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఓకే, వీర వెంకట నాగరాజా అండి? శివదుర్గ నాగరాజు. అందరూ ఏమని పిలుస్తుంటారు? శుభ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995. ఓకే, డిసెంబర్ 14. ఓకే, డిసెంబర్ 14, 1995. శివ అని పిలుస్తుంటారు. సమస్య ఏంటో రామకృష్ణ గారికి చెప్పండి, మాట్లాడని వారితో. శివ గారు, మీకు ఆల్రెడీ శివదుర్గ అని కూడా నేను కరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అబ్బాయికి ఒకటండి, అవకాశం వచ్చినప్పుడు మీరు నేను ఒకటేనండి, నేను కరెక్షన్ చేసిన పేరు మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు ఎందుకంటే బాబుకు చెప్తున్నాను నేను, శివ అనే పేరులో 16వ నంబర్ ఉంది, అది మంచి పనిచేయదు. శివదుర్గగా అబ్బాయికి పేరు పెట్టడం జరిగింది. అయినా అతని అదృష్టం చూడండి, మళ్ళీ డోర్ తట్టింది. ఆ అవకాశం ఇంకెవరికైనా ఇస్తే బాగుండండి, చాలా బాగుండు. ఎందుకంటే శివదుర్గ అని చెప్పేసి 32 టైమ్స్ రాయమని చెప్పాను, 32 డేస్ రాయమని చెప్పాను, 2 డేస్ బ్రేక్ రిపీట్ కోర్స్, ఇట్లా చేస్తే చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయన్నప్పటికీ అబ్బాయి మళ్ళీ నన్ను టెస్ట్ చేశాడు. మీరు టెస్ట్ చేయడమే కాదు, ఎక్కడికైనా తీసుకొచ్చి చూపెట్టండి. ఎంత న్యూమరాలజిస్ట్ అయినా, ఎంత బిగ్ షాట్, ఎంత మంచి న్యూమరాలజిస్ట్, బ్రహ్మాండమైన న్యూమరాలజిస్ట్ చూపించండి, నేను ఇచ్చే కరెక్షన్లో ఒక్క తప్పిదం చూపెట్టలేరమ్మా. ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని చూస్తాను, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తాను. చాలామందికి నేను చెప్తున్నాను, ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నవారు ఎందరో ఉన్నారమ్మా. అందరికీ కూడా వెలిగిచ్చాను. ఒక 100 రూపాయలు 200 రూపాయలు రోజుకి సంపాదించలేని వాళ్ళు కూడా ఈ రోజులు మంచి బిల్డర్లుగా ఎదిగి ఉన్నత స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు చేసుకున్న పుణ్యమేనమ్మా. ఎందుకంటే వాళ్ళు పేరులో ఉన్న అదృష్టం వలన ఆ స్థాయికి తీసుకొచ్చేది. అసలు మిరాకిల్స్ అంటే చాలా మిరాకిల్స్ అమ్మా. ఒక్కొక్కరు ఏ విధంగా వెళ్తున్నారో ఆ సన్నివేశాలు నా దగ్గరికి చెప్తుంటే, ఒక అతను ఖాళీగా కూర్చుంటున్నాడు అమ్మ ఒక షాప్లో. షాప్లో అసలు గిరాకీ లేదమ్మా, అసలు ఫ్లోటింగ్ లేదు. అసలు ఖాళీగా కూర్చొని పేపర్ చదువుకొని ఆ పేపర్ నాలెడ్జ్ సంపాదించుకున్నాడే కానీ ₹1 గల్లాపెట్టెలోకి వచ్చిన సన్నివేశాలు ఎక్కడా లేదు. సార్, నా పరిస్థితి ఏంది, ఇన్ని లక్షలు పెట్టాను, ఇవన్నీ చేశాను. ఆ ఫొటోస్ తీసుకొచ్చాడు, ఆ షాప్ ఫొటోస్ తీసుకొచ్చి చూడండి సార్ ఎంత బాగుంది, ఎన్ని రకాలుగా ఎంతమంది స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నా, ఖాళీగా ఈగలను దోలుకుంటూ కూర్చుంటున్నాం. ఏంటి సార్ మా పరిస్థితి ఏంది? మరి పెట్టామంటే మంచి సెంటర్లో పెట్టాము, అసలు మాకెందుకు లేదు సార్? మామూలుగా ఉన్న బయట బిజినెస్, ఇదే బిజినెస్ బయట నడుస్తుంది, మా వరకు వస్తే ఎందుకు నడవట్లేదు సార్ అని చెప్పేస్తే, అది నువ్వు చేసుకున్న తప్పు కాదు, నీ షాప్ పేరులో ఉన్న తప్పు. అదేవిధంగా నీ పేరులో కరెక్షన్ చేసుకో, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అతనికి 6 నంబర్ పడే విధంగా 51 నంబర్ అనేది ఇచ్చానమ్మా. అతని లైఫ్ జస్ట్ ఒక్క 11 డేస్ రాశాడమ్మా. 11 డేస్ రాసి వాళ్ళ పిల్లోళ్ళకి వాళ్ళ మామగారు తీసుకొని వచ్చాడు. అసలు షాప్లో పేపర్ కాదమ్మా, పేపరు ఏన్సుడే బంద్ చేశారు. అంటే అంత బిజీ అయిపోయింది, ఇక పేపర్ వేస్ట్. ఎందుకంటే అంత బిజీగా నడుస్తుంది షాపు. ఇది రియల్ అమ్మా. ఎందుకంటే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇదివరకు నేను ఫోన్ నెంబర్స్ అవి ఇచ్చానమ్మా, అందరూ కూడా ఫోన్లు చేశారు. కాకపోతే ఇట్లా ఇవ్వడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రతి ఒక్క కాలర్ నాతోని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అతనికి పేపర్ చదవడానికి కూడా టైం ఉండట్లేదు. అంటే ఇది రియల్ అండి, 100% రియల్. నేను చెప్పేది అన్ని రియల్సేనండి, ఒక్కటి కూడా అబద్ధం అనేదే ఉండదు. 100% సక్సెస్ఫుల్గా ఇస్తున్నాను. ఎందుకంటే నా శాస్త్రం చిన్నప్పటి నుండి కూడా నేను దీని మీద అవగాహన పెంచుకున్నాను. ప్రతి ఒక్క విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు అంగీకరించాలని కూడా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరి విషయంలో నేను చెప్తున్నాను, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆ నెంబరంగా ఇస్తాను. ఏదో ఊరికే మీరు రాగానే ఏనో బీనో కలిపి మేము ఇచ్చేసి ఒక 5 మినిట్స్లో బయటికి పంపించడం కాదమ్మా. మీరు ఇచ్చిన డబ్బులకి ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా చూస్తాను. ఇంతకంటే నేను ఏం చెప్పలేనమ్మా. ఓకే అండి. రామకృష్ణ గారు, మరి ఈరోజు కార్యక్రమంలో మొదటి కాలర్ అన్నారు కదా, వాళ్ళ అబ్బాయి సరిగ్గా చదవటం లేదు, మాట వినటం ఇలా అంటున్నారు కదా. అంటే చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుండి జాగ్రత్తగా చూస్తుంటే, ఎందుకంటే వారి భవిష్యత్తు బాగుండాలి అని మంచి చెప్పాలని ట్రై చేస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఒక స్టేజ్ వచ్చాక సరిగా చదవకపోవడం, ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినకపోవడం, లేదంటే చిన్న చిన్న అలవాట్లకు లోన్ కావడం ఇలాంటివి చేస్తుంటారు కదా. మరి ఇటువంటి వారి మీ వద్దకు సమస్యలతో వస్తే పరిష్కార మార్గం ఇస్తూ ఉంటారా? ఓకేనమ్మా. మీరు అడిగిన క్వశ్చన్లో నాకు ఒక థాట్ వచ్చిందమ్మా. నాకు రియల్గా జరిగిన విషయం ఇది కూడా రియలే. అబ్బాయి వచ్చేసి 10th క్లాస్ అయిపోయిందమ్మా. ఇంటర్లో బాగా చదివేవాడు. సెకండ్ ఇయర్కి వచ్చేవారికి ఒక తల్లిదండ్రుల ఆవేదన ఎంత బాధపడుతున్నారు ఖమ్మం జిల్లాలో నేను చూశానమ్మా. ఆ అబ్బాయికి యాక్చువల్గా చెడు ఫ్రెండ్షిప్ అనేది తయారయ్యి అబ్బాయి డ్రగ్స్కు అలవాటు పడి అసలు
కోమా స్టేజ్లోకి వెళ్ళాడు. ఎప్పుడు ప్రాబ్లమ్స్గానే ఉంటుంది. ఎన్ని డబ్బులు ఉన్నా ఇంట్లో ఆ తల్లిదండ్రుల మీద ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోవడం, ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోవడం, ఇది చాలా దురదృష్టం అమ్మా. ఆ తల్లిదండ్రులు మేము ఇద్దరం ఎంప్లాయీసేనమ్మా, ఇద్దరు ఎంప్లాయీసే, మేము పరువుగా బ్రతుకుతున్న కుటుంబంలో ఈ అబ్బాయి మాకు ఇట్లా ఉండడం నాకు చాలా బాధేస్తుంది, అసలు తను మారుతాడంటే కూడా నమ్మకం లేదు అని చెప్పేసిన సంఘటన మనకు ఖమ్మం జిల్లాలో జరిగిందమ్మా. ఆ అబ్బాయి తీసుకొచ్చి ఆ పేరును చూస్తే అసలు డెడ్లీ టూ మచ్గా ఉందమ్మా. ఆ పేరుకి అతను డేట్ ఆఫ్ బర్త్కి చూస్తే మొత్తం అవాయిడ్, మొత్తం దూరంగా, అంటే జీవితం రెండు ముక్కలుగా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అంత ప్రమాదకరమైన నెంబర్స్ తనలో చెప్పాను. ఆ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది. అబ్బాయి మంచి ఉన్నత స్థితికి గవర్నమెంట్ జాబ్ 1+లో ఉన్నాడు. ఎందుకు ఇట్లా జరిగిందంటే అతను చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే పేరులో రివర్స్ నెంబర్ పెట్టుకోవడం వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ జరిగాయి. కాబట్టి అబ్బాయి షార్ట్ నేమ్ ఉంది, శివ అనే పేరుని శివకుమార్గా నేను కరెక్షన్ చేశాను. ఆ అబ్బాయికి ఇస్తే ఇప్పుడిప్పుడు బాగుపడుతున్నాడు సార్. ఆ అలవాటు అనేది మర్చిపోయాడు. ఇప్పుడు స్కూల్కు అదే కాలేజీకి పంపించాలంటే నాకు భయం వేస్తుంది సార్, మిమ్మల్ని అడిగి నేను కాలేజీకి పంపిస్తానని చెప్పేసి ఆ తల్లిదండ్రులు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. బాబు తీసుకొచ్చాడు. ఆ బాబుకి నేను ఒక ½ an hour దాకా మాట్లాడానమ్మా. పూర్తిగా అసలు జీవితం అంటే ఏంది, ఏ విధంగా ఉంటుంది, అసలు నువ్వు చేసే పనుల వల్ల ఫ్యూచర్లో ఏమవుతాయని చెప్పేసి నా టైం పోయినా మంచిదేనమ్మా. క్లయింట్స్ బయట కూర్చున్నారు. ఆ అబ్బాయికి మొత్తం క్లియర్గా చెప్పాను. అబ్బాయి రియలైజ్ అయ్యి సార్ నేను ఇంకోసారి ఏ పనులు చేయనండి అని చెప్పేసి ఆ అబ్బాయి జస్ట్ ఒక 15 days కోర్స్ రాశాడమ్మా. 15 days కోర్సులో వచ్చాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుందమ్మా. నేను 15 days అనగానే అందరూ మేము 15 days రాశాం కదా మాకెందుకు రాలేదని కాలర్స్ అంటారు. కాకపోతే మనం ఒక మొక్కను పెట్టాము భూమిలో, అది ఎప్పుడు పుష్పిస్తా అంటే పువ్వు ఎప్పుడు పుస్తుందో ఎవరికి తెలియదండి. కంపల్సరీ మీరు అక్కడ మొక్కను నాటారు, గుర్తుపెట్టుకోండి. మీరు రాయకపోతే మాకు డబ్బులు వస్తాయండి, మీరు కరెక్షన్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి, తర్వాత మేము హ్యాపీగా ఉంటాం, మీరు ప్రాబ్లమ్స్లో ఉంటారు. అందుకే నేను ఏంటంటే డబ్బులు చెల్లించారు మీరు, కాబట్టి మీరు ఆ కరెక్షన్ ఒక 1 year పాటు రాయండి. నేను అనేది ఏంటంటే ఒక 1 yearలో మ్యాక్సిమం వచ్చేస్తుందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఒక 1 yearలో కంప్లీట్గా వాళ్ళకి వచ్చేస్తుంది. 1 year అంటే చూస్తుంటే గడిచిపోతుంది. దాన్ని ఎక్కువ ప్రాబ్లం చేయకండి. ఒక 3-4 months, ఒక 2 months రాసేసి వదిలేస్తారు. కాబట్టి ఇలా చేయకూడదు. కంటిన్యూ చేయండి, నమ్మకం ఉంచండి, నా మీద నమ్మకం ఉంచండి, మీకు కంపల్సరీ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఎప్పుడు కూడా అసహనంగా ఫీల్ కాకండి. ఒక్కసారి అసహనంగా మీకు అనిపించిందంటే మీరు ఆ దేవుడు కూడా మిమ్మల్ని మళ్ళీ బయటపడేయలేరు. దేన్నైనా కూడా ఇప్పుడు ఒక విధంగానమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, బయటికి వెళ్తే ఏదైనా చిన్నగా యాక్సిడెంట్ అయితే నేను ఇచ్చిన కరెక్షన్ వల్లనే అది జరిగింది, అందుకే కరెక్షన్ వదిలేద్దాం అని ఒక ఫీలింగ్లో. మరి అక్కడ కరెక్షన్ ఇచ్చడం వల్ల మీరు ఆ పెద్ద ప్రమాదం అయితే చనిపోయేవారు, అక్కడ నుండి బయటపడవచ్చు అనుకోవచ్చు కదా. అట్లా అనుకోరు. జస్ట్ చిన్న విషయం, అదే తగాదాలు అయ్యాయి, రాయంగానే తగాదాలు అయ్యాయి అంటే కరెక్షన్ వల్లనే యాక్సిడెంట్ అయింది, చిన్నగా యాక్సిడెంట్ అయింది కరెక్షన్ వల్లనే. ఇట్లా చాలామంది అనుకుంటారు, కానీ తప్పమ్మా. ఎందుకంటే మిమ్మల్ని బయటపడేస్తుంది. ఇప్పుడు మీకు చిన్నగా యాక్సిడెంట్ అవడం వల్ల అక్కడ ఒక ట్రైన్ మిస్ అయింది అనుకోండి, ఆ ట్రైన్ మిస్ అయితే ఆ ట్రైన్స్ ఏదైనా ప్రమాదం జరుగుంటే అక్కడ మీరు బ్రతికిపోయినట్టే కదా. అంటే ఇవన్నీ ఓ చైన్ లింక్ సిస్టంలో ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే భగవంతుడు మనల్ని పుట్టించగానే నుదుటి మీద రాతను, చేతుల మీద గీతలను ప్రజెంట్ చేస్తాడు. ఇది విధి నుంచి మాత్రం మనం ఎవరు తప్పించుకోలేమమ్మా. ఆ విధి బ్రహ్మ రాస్తాడు, ఆ బ్రహ్మ కూడా మళ్ళీ తిరుగు రాయలేడమ్మా. ఇది మాత్రం 100% రియల్ అమ్మ. ఓకే అండి. వారి ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ హియాన్ గారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం, మొబైల్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. పేర్లు కరెక్షన్తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తారు. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. రామకృష్ణ హియాన్ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మరి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు పిల్లల విషయంలో న్యూమరాలజీ ఏ విధంగా సహాయం చేస్తుంది, అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందడానికి న్యూమరాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో చాలా వివరంగా చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది ఈనాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ప్రతి సమస్యకు పరిష్కారం సాధ్యమే, అదే లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ. రామకృష్ణ నిహాన్, న్యూమరాలజిస్ట్, 8-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మసంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 88520010, 88520014, 88520034, 88520036, 88520040, 88520000